ఇక చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసు నిందితుల్లో ఒకరైన కిషోర్ భార్య వీడియో విడుదల చేసింది. తన భర్తను 3 రోజుల నుంచి పోలీసులు అదుపులో పెట్టుకొని లేడని చెప్తున్నారని ఆరోపించింది. వైసీపీ టీడీపీ నాయకులు తన భర్తను వాడుకొని ఇప్పుడు 2 పార్టీలు సంబంధం లేదని చెప్తున్నారని అన్నారు. కిషోర్కి ఏమైనా అయితే కుటుంబం మొత్తం చనిపోతామని హెచ్చరించింది. కలెక్టర్ తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. వాడుకొని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాకు సంబంధం లేదంటారు, టీడీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, ఎవరిని అడిగినా ఇక్కడ లేదంటారు. పోలీసు వాళ్ళు కస్టడీలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఇక్కడ లేదు లేదు అంటారు. తెల్లారి తాలూకు పోలీస్ స్టేషన్ నుంచి వస్తామనేసి ఆధార్ కార్డు డ్రెస్ అంతా తీసుకొని పోయినారు. ఇప్పుడు పోయి అడిగితే లేదు అంటారు. ఎస్పీ సార్కి ఫోన్ చేస్తే ఫోన్ ఫస్ట్ లిఫ్ట్ చేస్తున్నారు, ఇప్పుడైతే లిఫ్ట్ చేయలేదు. ఫుల్గా రింగ్ అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా ఆయనకి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఇంత దూరం పోరాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నాకు జరిగేది కూడా అన్యాయమే కదా. ఒకసారి అయినా మా ఆయన్ని నాకు చూపించాలి కదా. చిన్న చిన్న పిల్లలు, 2 వృద్ధులు, అత్త మామూలు మాకేమన్నా అయింది పోలీసు వాళ్ళే చూడాలి. మా ఆయనకి ఏమైనా జరిగింది మా ఫ్యామిలీతో సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం మేము. ఇంట్లో కలెక్టర్, డిఎస్పీ అందరూ ఉంటారు, కానీ ఇంతవరకు ఎందుకని తెలియదు. కోర్టులో సబ్మిట్ చేయలేదు. ఆయన చేసిన తప్పే మీరు ఒకసారి ఎక్కువ కోర్టులో ప్రొసీజర్ చేయండి. కోర్టు వాళ్ళు ఏ దండం ఇచ్చినా మేము తీసుకుంటాము. ఇంతవరకు మా ఆయన్ని కంట్లో కూడా చూపించలేదు. ఆయనకి ఏమన్నా జరిగిందేమో, 2 పిల్లలు, మా అత్త మామ, మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాము. ఇది పార్టీ తరఫున పెట్టి పెద్ద ఇష్యూ చేసేసినారు. ఉన్నంత వరకు పార్టీలో చాలా యూజ్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీకి తగ్గట్టు వైఎస్ఆర్సీకి యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు వద్దని చేసినారు. టీడీపీలో 15వ తేదీ చేరినాడు. ఇప్పుడు తక్కువ చేస్తున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు వాళ్ళకి ఫేవర్ గా తీసుకుంటున్నారు. ఇది పొలిటీషియన్ పరంగా చాలా హెవీ చేసేస్తున్నారు. మాకేమన్నా అయితే పొలిటీషియన్ సరే, కోర్టు వాళ్ళు సరే, పోలీసు వాళ్ళు అందరూ మాకు సమాధానం చెప్పాల్సిందే. ఆ అమ్మాయి తరపున మీరు వాదిస్తున్నారు. నాకు జరుగుతూ ఉండేది కూడా అన్యాయమే కదా. దీనికి కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఏదైతే ఇటు గ్యాంగ్ రేప్ ఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా కిషోర్ భార్య అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇటు రాజకీయంగా మా భర్తని వాడుకొని వదిలేశారు, ఇప్పుడు ఏ పార్టీ కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు అంటూ కూడా ఆమె వాపోతుంది. మరి దీనికి సంబంధించి కలెక్టర్ నాకు న్యాయం చేయాలని కోరుతుంది కాబట్టి ఎవరైనా స్పందించారా? అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? ప్రసన్న, గత నెల 25వ తేదీన చిత్తూరులోని నీవా నది సమీపంలో ఉన్న నగరవనం ఉద్యానవనంలో మైనర్ బాలిక తన స్నేహితుడితో ఉండగా అతన్ని బెదిరించి మహేష్, అదేవిధంగా కిషోరు, అతని స్నేహితులు ముగ్గురు కలిసి అమ్మాయిని అత్యాచారం చేశారు. ఈ నేపథ్యంలో వారు ముగ్గురు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వారిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే గత 3 రోజులుగా ఏదైతే అత్యాచారం జరిగిన మరుసటి రోజు ఆ బాధిత ఎవడైతే మైనర్ బాలిక స్నేహితుడు తన గ్రామస్తులను తీసుకెళ్లి తన మీద దాడి చేసి తన బంగారు చైన్ లాక్కున్నారంటూ ఈ ముగ్గురిని చూపించడం, వారు గ్రామస్తులు చితకబాది వీరిని పోలీసులకు అప్పగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ వివాదంగా మారింది. అటు గత నెల 15వ తేదీన వీరు అంతకు మునుపు వైసీపీలో యాక్టివ్ గా ఉన్న కార్యకర్తలు, కానీ గత నెల 15వ తేదీన లోకేష్ రెడ్డి అనే వైసీపీ నుంచి టీడీపీకి చేరిన కార్పొరేటర్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నట్లు సమాచారం. వైసీపీ ఆవిర్భావం నుంచి వీరు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారనేది తెలుస్తుంది. మొత్తం మీద వీరు అత్యాచారం చేసిన తర్వాత వీరిని పోలీసులకు పట్టుకున్న తర్వాత అటు వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ వాళ్ళు గ్యాంగ్ రేప్ చేశారని సోషల్ మీడియాలో పెట్టడం, ఆ తర్వాత ఇది పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం వారు కస్టడీలో ఉన్నారు. గతంలో కూడా వీరు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడ్డారా లేదా, లేకపోతే అటు పార్కుకు వచ్చే వారిని బెదిరించి వారిని దోపిడీ చేయడం, బెదిరించడం లాంటి ఘటనలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీలో ఉన్న వీరిని చూపించలేదు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్తే మా అదుపులో లేడంటూ పోలీసులు చెప్పారని కిషోర్ భార్య ఒక సెల్ఫీ వీడియో మీడియాకి విడుదల చేసింది. అందులో తన భర్త చాలా కాలం పాటు వైఎస్ఆర్సీపీకి పనిచేశాడు, గత నెల 15వ తేదీన టీడీపీలో చేరాడు, ఇప్పుడు 2 పార్టీలలో తమను కాదంటున్నాయి, గతంలో చాలా వరకు రాజకీయంగా వాడుకున్నారని చెప్తుంది. దీంతో పాటు
తాను కూడా అమ్మాయినే, తనకి 2 పిల్లలు ఉన్నారు, తన భర్తను కోర్టు పరిధిలో శిక్షించితే తమకు సమ్మతమే గానీ ఈ విధంగా ఏమైనా చేస్తారేమని అంటూ ఆమె ఆందోళన వెలిబుచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో తన భర్తను చూపించకపోతే తాను ఆత్మహత్య, తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని కిషోర్ భార్య, అతని తల్లిదండ్రులతో పాటు 2 పిల్లలతో ఉన్న వీడియోను విడుదల చేశారు. ఇదంతా ఈ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయి ఈ రోజు సాయంత్రం రిమాండ్కి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత తాము కస్టడీకి అడుగుతాము అని కూడా చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే ఇది చిత్తూరు జిల్లాలో ఇది అత్యంత సంచలనంగా మారింది. ముఖ్యంగా మైనర్ బాలికను అత్యాచారం చేయడము, ముగ్గురు కలిసి ఒకేసారి అత్యాచారం చేసి ఆ తర్వాత మరుసటి రోజు ధీమాగా అక్కడికి వెళ్లి ఏదైతే పార్క్ లో వచ్చేవారిని ప్రేమ జంటలను టార్గెట్ గా చేసుకుని బెదిరించడము వీరి పనిగా మారిందని కూడా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం సమాచారాన్ని వీరి వద్ద నుంచి లాగడానికి కొద్ది రోజులు కస్టడీలో ఉంచుకోవాలని ప్రయత్నించారు. ఏదైతే ఈ వీడియో బయటికి రావడంతో మరోసారి జ్యుడిషియల్ కస్టడీ నుంచి తమ పోలీస్ కస్టడీకి కోరుతామని కూడా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వీరు ముగ్గురిని పోలీస్ కస్టడీ ఏదైతే అరెస్ట్ చూపించి ఆ తర్వాత రిమాండ్ కి పంపించనున్నట్లు సమాచారం. అయితే రాజకీయ పార్టీల వారు తన భర్తను అన్ని విధాలుగా వాడుకొని ఈ పొద్దు సంబంధం లేదంటూ ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇది అత్యంత దారుణం అంటూ కూడా కిషోర్ భార్య చెప్పుకొచ్చింది ప్రసన్న. అయితే దామోదర్, ఇప్పుడు కిషోర్ భార్య ఏదైతే డిమాండ్ చేస్తుందో తన భర్తని చూపించాలి అంటూ కూడా, సో మరి దానికి సంబంధించి ఇటు పోలీసుల కస్టడీలో ఉన్నారు కాబట్టి వీరంతా మరి చూపించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? తన భార్య ఒకవైపు ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంది కాబట్టి ఎవరైనా స్పందిస్తారనుకోవచ్చా? ఏదైతే ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు ప్రసన్న. ముందు ఏదైతే సాయంత్రం 3:30 సమయంలో వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి ఆ తర్వాత న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే గత 4 రోజుల నుంచి వీరు పోలీసుల అదుపులో 2 ఉన్నారు. మరో వ్యక్తి పరారు కావడంతో ఆ తర్వాత అతన్ని గాలించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ఏదైతే మధ్యలో ఇది రాజకీయ వివాదం కావడము, ముఖ్యంగా మైనర్ బాలిక పట్ల అత్యాచారం చేసిన తర్వాత వీరు కస్టడీలో ఉన్నప్పటికీ ఏదైతే మైనర్ బాలిక యొక్క కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వడానికి 1 రోజు పాటు పోలీసులు వారిని బ్రతిమాలాల్సి వచ్చింది. అత్యాచారం జరిగిన విషయం బయటికి రానివ్వండి, వస్తే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామంటూ మైనర్ బాలిక కుటుంబం పోలీసులను ఓ స్థాయిలో బెదిరించిన తర్వాత వారి ఏదైతే కుల పెద్దలు, కుటుంబ పెద్దల సాయంతో అమ్మాయి తల్లిదండ్రుల చేత ఎట్టకేలకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 2 రోజుల క్రితం ఆ అమ్మాయిని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన అనుబంధ ఆసుపత్రిలో 1 స్టాప్ సెంటర్ కి తీసుకొచ్చి అమ్మాయికి వైద్య పరీక్షలు నిర్వహించి అప్పుడు అమ్మాయితో ఫిర్యాదు తీసుకున్న తర్వాత వీరిని విచారించారు. మొత్తం మీద చూస్తే ఇది పోలీసులకు ఒక పెద్ద టాస్క్ లాగా మారిన వ్యవహారం. అయితే ప్రస్తుతం వీరు ముగ్గురు అదుపులో ఉన్నారు. మరోసారి వీరిని ఈ రోజు రిమాండ్ కి ప్రవేశపెట్టిన తర్వాత మరోసారి వీరిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.